హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ ఇంట్లో ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది. నెక్స్ట్ పండుగ రోజు పూజ అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ చిరుకి పాపని కూర్చోపెట్టి భోగి పళ్ళు వేస్తున్నాము. మన సైడు భోగి పండుగ అండ్ సంక్రాంతి, కనుమ అని చెప్పి 3 రోజులు చేస్తాము. బట్ ఇక్కడ కర్ణాటక సైడ్ ఎలా అంటే భోగి పళ్ళు కూడా సంక్రాంతి రోజే వేస్తారు పిల్లలకి. సో భోగి పళ్ళు అంటే చెరుకు, కాయిన్స్ అండ్ ఎల్లు బెల్ల అంటారు. సో అవంతా మిక్స్ చేసి వేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా కన్నడ నేర్చుకున్నాను. అప్పుడు నాకు కూడా కన్నడ వచ్చేది కాదు. స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం కొంచెం వస్తుండే. ఇప్పుడైతే ఫుల్గా కన్నడ నేర్చేసుకున్నాను. ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టి ఆ తర్వాత పువ్వులు ఇచ్చి తాంబూలం ఇస్తారు. తాంబూలం ఎంత నీట్గా ఇప్పించుకుంటుందో చూడండి పాప మాత్రము. సో ఒక 3-5 మంది ముత్తైదులు ఇలా ఇస్తారు. ఆ తర్వాత అక్షంతలు వేసి లాస్ట్లో సేరు ఉంటుంది కదా, ఆ సేరులో అందులో చెరుకు, కాయిన్స్, ఎల్లు బెల్ల అంతా మిక్స్ చేసి వాళ్ళ తలపైన నెత్తిపైన పోస్తారనమాట. పసుపు కుంకుమ అయితే ఎంత నీట్గా పెట్టించుకుంటుందో పాప మాత్రము. ఫస్ట్ రెడీగా ఉంటుంది పసుపు కుంకుమ పెట్టించుకోవడానికి. పువ్వు కూడా అంతే తీసుకుంటుంది, నీట్గా తీసుకుంటుంది. బట్ పువ్వు ఒక నిమిషం కూడా తలలో ఉంచుకోదన్నమాట. సో ఇటు సైడ్ అయితే ఇలా సెలబ్రేట్ చేస్తారు. హారతి తీయడానికి ఒక చిన్న ప్లేట్లో పసుపు కుంకుమ నీళ్ళు అంతా కలిపి పెట్టాము. సో లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు హారతి నీళ్ళు తీయాలి. ముందర 2 దీపాలు పెట్టి అండ్ ఒక ప్లేట్లో ఎల్లు బెల్ల అన్నీ పెట్టి ఇంకొక ప్లేట్లో చెరుకు, కాయిన్స్ పెట్టాలి. పసుపు కుంకుమ, అక్షంతలు, పూలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టాలి. మన సైడు సంక్రాంతి అంటే మనకి ఒక పెద్ద పండగ అనమాట. బట్ ఇక్కడ అంత లేదు, కొంచెం తక్కువగా చేస్తారు. ఎక్కువగా అంటే దసరా, దీపావళి ఎక్కువగా చేస్తారు ఇటు సైడు. సో బయట వాళ్ళని ఎవరిని పిలిచలేదు, మేము మాత్రమే మా ఇంటి వాళ్ళం మాత్రమే చేసుకున్నాము. అక్కలు, 2 అక్కలు ప్లస్ నేను, 3 మాత్రమే. ఎవరిని పిలిచడానికి వెళ్ళలేదు. తినడానికి కావాలని చెప్పి ఏడుస్తూ ఉంది పాప. నెత్తిపైన వేయగానే ఒకరొకరు అని ఏరుకుంటున్నారు అన్నమాట. కాయిన్స్ ఒకరు, చెరుకు ఒకరు తినడానికి, ఒకరు కాయిన్స్ ఒకరు ఏరుకుంటున్నారు. ఆ సేరుకి ఒక దారం తీసుకొని ఒక పువ్వు కట్టి దారం కట్టాలి. ఒకరి తర్వాత ఒకరు తలపైన వేస్తారు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఫెస్టివల్ని? సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వచ్చిన వాళ్ళకి ఇంకా పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం ఇచ్చాను. తాంబూలం ఇచ్చిన తర్వాత అందరం హారతి పట్టామన్నమాట. సో వాళ్ళిద్దరు ఏదో కాయిన్స్ వేరుకుంటున్నారు. మేము హారతి తీస్తూ ఉంటే వాళ్ళంతటా వాళ్ళు ఆటాడుతూ ఉన్నారు.
సో అంతా కంప్లీట్ చేసేసాము, ఫినిష్ అయింది. సో అంతే. సో మా పండుగ అయితే ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ మై వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.